నిన్నటి బిగ్ బాస్లో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. రీతు ఎలిమినేషన్. యాక్చువల్గా ఓటింగ్ ప్రకారంగా చూస్తే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు ఆల్మోస్ట్. అయితే రీతు గ్రాఫ్ కూడా ఎలా ఉంది, మిడిల్లోనే ఉంది. అంటే మరీ డౌన్లో అయితే లేదు. సుమన్ తర్వాత సంజనకు తక్కువ ఓట్లు పడ్డాయి. అసలు రీతు అనే కాన్సెప్టే మైండ్లో ఎవరికి లేదు ఇంకా చెప్పాలి అంటే. అరే మరి ఎందుకు ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిందని అందరూ అనుకున్నారు. యాక్చువల్గా విషయం ఏంటంటే, మీరు ప్రైవేట్ ఓట్స్ చూస్తున్నారు కానీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో సుమన్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎందుకు ఎక్కువ ఓట్లు పడ్డాయో కూడా చెప్తా. అందరూ ఎలిమినేట్ అవుతారు అనుకున్నాడు కానీ టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిజాయితీగా చాలా కష్టపడి ఆడింది ఎవరైనా అంటే సుమన్ శెట్టియే. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకర్ టాస్క్లో చూసిన నెక్స్ట్ ఎక్కడ ఏ గేమ్ ఉన్నా నేను ఆడతాను ముందు రావడం, అతనిలో ఉన్న తపన. నిన్న ఇండిపెండెంట్గా కూడా అతనికి ఒక వాయిస్ ఛాన్స్ ఇస్తే తను ఆల్రెడీ చెప్పాడు, మీరు బాగా గమనించండి. నా పర్సనాలిటీకి, నా హైట్కి, నా ఏజ్కి, నా స్టామినాకి నేను ఆడగలనా లేదా నాకే భయం వేసింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆడగలన నమ్మకం పెరిగింది అన్నాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా సరే ఆత్మస్థైర్యం ఉంటే అనుకున్నది ఎవరైనా సాధించగలరు అనే దానికి ఇతను ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. నవ్వు భరణి కూడా లాస్ట్ స్టేజ్లో మొన్నటిదాకా ఏవేవేవో చేసుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు తనకు హెల్త్ ఇష్యూ ఉన్నా సరే ఆడగలనా లేదా అని చెప్పేసి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానేమో అని అనుకున్నా కూడా లేదు, వీ హ్యావ్ టు ట్రై అని చెప్పి ఆడుతున్నాడు. అందుకని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో వీళ్ళ గ్రాఫ్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. అలా రీతు నామినేషన్లోకి వచ్చింది, ఎలిమినేషన్లోకి వచ్చింది. సార్ రీతు ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణం కూడా చెప్తున్నా. ఇప్పుడు సుమన్తో కంపేర్ చేసుకుంటే ఇతను ఆడగలను నేను ఆడుతాను అని ఆడుతున్నాడు. ఇతను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే డిఫెండ్ చేసుకుంటున్నాడు. రీతు బతిమిలా ఆడుకుంటుంది, ప్లీజ్ నా జోలికి రాకండి, ప్లీజ్ నా ఈ బగల కొట్టకండి, ఏడుపు. అండ్ బయట ఉన్న డిమాండ్ తనకి సహాయం చేస్తాడని భారం అంతా ఆయన మీద వేయడం, అతను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయడం, ఇట్లాంటివి చూసి జనాలు విసిగిపోయారు. సో లాస్ట్ మూమెంట్లో అనూహ్యంగా సుమన్ శెట్టి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి రీతు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ సంజన గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. ఇది సంగతి, అంతమించి ఇంకేం లేదు. అంటే ఇదేదో అన్ఫేర్ ఎలిమినేషను ఇంకోటి అనుకున్నాను. ఇన్ని రోజులు ఉంచడమే చాలా గ్రేట్. ఒక టాంబాయ్ లాగా వచ్చింది, ఆడ మగ తేడా లేకుండా అందరితో కలిసిపోయింది. ఇట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే చివరి ఆఖరికి వచ్చినప్పుడు ఇంకా గట్టిగా పోరాడకుండా నీ కాలు మొక్కుతా, ప్లీజ్ నన్ను వదిలేయండి, నా దగ్గర రాకండి, నన్ను టార్గెట్ చేయకండి అని చెప్పేసి ఏడుపులు పెడబొబ్బలు పెట్టేసరికి ఇది కొంచెం బిగ్ బాస్ హౌస్లో హార్మోనీ డిస్టర్బ్ అవ్వడానికి కారణమైంది. ఇంకా ఇద్దరే లేడీస్ ఉన్నారు, వాళ్ళే టాప్ 2, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరు తీస్తారు, ఎలా పోతారు అనేది చాలా ఉత్కంఠ. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా మళ్ళీ నామినేషన్స్కి వచ్చేసారు. భరణి క్యాప్టెన్ అయ్యాడని తెలుస్తుంది. ఒకవేళ భరణి క్యాప్టెన్ అయితే తను టాప్లో ఉంటాడు, 100% ఎలిమినేషన్ అంటే నామినేట్ అవ్వడు కాబట్టి. సో ఇది సంగతి. సో ఈ వారం లాస్ట్ వీక్ కాబట్టి ఆట ఇంకా రసవత్తరంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. టికెట్ టు ఫినాలే ఆల్రెడీ కళ్యాణ్ పడాల గెలిచాడు. ఇంకా మిగతా 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా కష్టమైన టాస్కులు ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవన్నీ ఆడి టాప్ 5లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళిద్దరే ఖచ్చితంగా ఉంటారని ఫిక్స్ అయిపోవచ్చు. మిగతా అబ్బాయిల గురించి మాట్లాడుకోవాలి మనం, ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు ఉంటారు అనేది. థ్యాంక్ యూ సో మచ్.